హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంటీతో వంట. సో ఇవాళ చంటీతో మనం చేస్తున్నాము. సో బ్రేక్ఫాస్ట్ ఏదైనా చట్నీ మాత్రం ఒకటే అనమాట. సో అన్ని బ్రేక్ఫాస్ట్తో ఇది సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం ఒక ప్యాన్ పెట్టేసుకొని పల్లీలను ఇలా డ్రైగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. సో హాఫ్ కప్ పల్లీలు తీసుకున్నాను నేను. పల్లీలని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. సో హైలో పెట్టుకుంటే జస్ట్ ఫ్రై అవుతాయి కానీ టేస్ట్ ఉండవన్నమాట. సో ఇలా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక చిన్న కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇందులో ఒక 10 పచ్చిమిర్చి అండ్ ఒక బిగ్ సైజ్ టమాటో అనమాట. సో అవి వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా మనం ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం చింతపండు జస్ట్ టేస్ట్ కోసం అనమాట. చాలా బాగుంటుంది చింతపండు వేయడం వల్ల మనము. సో చింతపండు వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదా. నెక్స్ట్ మనం కొంచెం కరివేపాకు ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, బట్ నేను వేయట్లేదు. సో మనకు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. సో అలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 2 వెల్లుల్లి అనమాట. టేస్ట్ బాగుంటాయి, అరోమా బాగుంటుంది. సో అవన్నీ వేసుకొని చక్కగా ఒకసారి మిక్స్ చేసేసుకోవడమే. సో మనకి టమాటో పచ్చిమిర్చి ఫ్రై అయ్యేలోపు పల్లీల్ని మనం ఇలా పొట్టుతోనే గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుందాం. మన టమాటో అండ్ పచ్చిమిర్చి అన్నీ చక్కగా ఫ్రై అయిపోయాయి. కాస్త చల్లారిన తర్వాత ఇవి కూడా పల్లీలు పట్టిన దాంట్లో వేసేసి మనం మిక్సీ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా. సో మన టమాటో అవన్నీ కొంచెం చల్లారాయి. సో ఇప్పుడు అవన్నీ మిక్సీ జార్లో వేసేసి ఒక 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసి గ్రైండ్ చేసేస్తున్నాను. సో మనం ఈలోపు పోపు పెట్టేసుకుందాం. పోపు చాలా సింపుల్ అండి. సో ఆయిల్ వేసేసి సో కొంచెం జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు అవి వేసేసిన తర్వాత కరివేపాకు వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. నెక్స్ట్ ఇది మనం చట్నీలో వేసేద్దాం. చూసారు కదా. సో పల్లీల చట్నీ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. ఇడ్లీ, దోశ, గుంత పొంగనాలు, ఊతప్పం. సో ఇలా బ్రేక్ఫాస్ట్ ఏదైనా చట్నీ మాత్రం ఒకటే అనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.